నమస్కారం అమ్మా. నువ్వు కొట్టిపోయా ఒకటి మేడం ఓ నా దోస్తు గంగారాం ఇంటి పేరు మన దోస్తు గంగారాం యూఎస్లే జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతూ నియోజకవర్గ అభివృద్ధి కొరకు రాత్రి పగలు ఎల్లవేళలా మరి జగిత్యాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తూ మరి వారు ఈరోజు మా వార్డుకు 11వ వార్డుకు రావడం వారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరి అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మేడం కమిషనర్ గారికి, అదేవిధంగా ఏఈ గారికి, డి గారికి, మిగతా సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, మెప్ప, అదేవిధంగా మహిళా కార్యకర్తలు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వివిధ వార్డుల నుంచి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్ సోదర మిత్రులకు, మరి అదేవిధంగా వార్డు ప్రజలకు, మరి కుల పెద్ద మనుషులు, ప్రెస్ మీడియా, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు. సార్ అంటే మరి అభిమానంతో ఒక గౌరవం అనే వరకు కూడా పనులు మనం ముగించు. 11వ వార్డులో గాంధీనగర్లో భూపూజ కార్యక్రమంకి వచ్చే సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన గాంధీనగర్ పెద్దలకు, మా అక్క చెల్లెళ్లకు, వాళ్ళకు, యువతకు, అదేవిధంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, వారి సిబ్బంది అందరికీ, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, కుల సంఘాల పెద్దలకు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ పదవి లేకుండా మేము ఎన్నంటూ ఉంటామని చెప్పి పనిచేసే ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ, వివిధ వార్డుల నుంచి వచ్చిన నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంతో సహకారంతో నేను గెలిచిన ఈ సంధికో ఈ వాడకో మొదటిసారి వచ్చినది కాదు, చాలాసార్లు కూడా వచ్చినాం. అంతకుముందు కూడా మనం మిత్రుల సంఘం దానప్పుడు కూడా జాగడికి వచ్చినాం, మంచిగా జాగ అనుకున్నారు కానీ నేను అవి కొద్దిగా మొదలైంది అనుకున్నాం కానీ మొదలు పెట్టలేదట. మరి తప్పకుండా మా చెల్లె మహిళా సంఘ నాయకులది ఆ పాత కాయిదం ఇక ఇప్పుడు కాదు కానీ కొత్తవి తప్పకుండా మనం విడుదల చేస్తా. మీరు అడగకముందే చెప్తున్నా, చేసుకోవాల్సిందే కోరుతాం. ఇక్కడ ఈ 2 వార్డులు కలిపితే దగ్గర 200 కుటుంబాలు పోయినాయి. దళితులకు 452 ఇళ్ళు ఇచ్చినాం. ఆనాడు ఎప్పుడో ఇందిరమ్మ కంటే ముందు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 60 కంటే ముందే ఈ కాలనీ ఎప్పుడు 62 కంటే ముందే గప్పుడు అయినాయంటే గిన్నెళ్ళు దళితులకు ఎన్నడూ ఇయ్యలే. ఇచ్చినా కాయిదాల మీదనే ఉన్న ఎవరు కట్టుకోలే. 452 ఇళ్ళు మీ అభిమానంతో గెలిచిన నేను ప్రభుత్వ పైసలు తీసుకొచ్చి ఇచ్చినాం. ఎవరు ఇళ్ళకి వెళ్ళియాం, మన పైసలు మనకు ఎవరు ఎక్కడ ఇచ్చిస్తాం. ఇంకా కూడా ఉన్న వాటికి చెత్తుపోసి ఉన్న ఇంట్లకు నీళ్ళ సౌకర్యం లేకుండే, లైట్లు లేకుండే. మా కమిషనర్ గారి నేతృత్వంలో, కలెక్టర్ గారి సూచన మేరకు, వారి ఆదేశం మేరకు ఆ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తున్నాం, కరెంటు కనెక్షన్ ఇస్తున్నాం. అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే పాత ఇచ్చినాయి, మరి ఇంకా కొత్తవి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చేస్తాం. మరి ఇక్కడ ఇవాళ 16 లక్షలతోటి ఈ రోడ్డు, 5 లక్షలతోటి ముందర సీసీ రోడ్డు భూమి పూజ చేస్తున్నాం. ప్రతి నిత్యం మీ మధ్యలో ఉంటున్నా, అన్ని రకాలు ఉంటున్నా. ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు చెప్పాను నిలబడి, ఈ రోడ్డు మీద ఎందరో చచ్చిపోతున్నారు, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఖచ్చితంగా ఈ రోడ్డు పెద్దగా చేయిస్తా అని చెప్పిన అన్నమాట ప్రకారం ఢిల్లీకి పోయి, అది ఢిల్లీ రోడ్డు, జాతీయ రహదారి అంటారు, రాజకీయాలు పక్కకు పెట్టి అధికారులను కలిసి ఆ రోడ్డు 18 కోట్లతోటి బ్రహ్మాండంగా చేయించిన విషయం మీ అందరూ తెలుసు. మీ అభిమానంతో గెలిచినప్పుడు ఒక్కొక్కటి రుణం ఎన్ని తీసుకున్నా ఇంకుంటాయి, ఎన్ని చేసినా ఇంకుంటాయి. ఆ రకంగా చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ నుంచి పూర్తి బీద వాళ్ళు ఉంటారు,
మన లింగాన భార్య చచ్చిపోతే కూడా పోయింటి ఆడికెళ్ళి ధన్వంతరి టెంపుల్కి వెళ్ళి ఎల్ఎల్ గార్డెన్కు రోడ్డు ఉంటుంది మీకు ఇరికే, అది చాలా బురదమయం ఉన్నది. ఆ రోడ్డు కూడా మొదలు పెట్టినాం, అక్కడికి వెళ్ళి చేసుకుంటూ వస్తున్నాం. అది కూడా పనిచేస్తామని చెప్తున్నాం. మహిళా సంఘ భవనం విషయంలో కూడా ఖచ్చితంగా ఆలోచిద్దాం. ఇప్పుడు మహిళల విషయంలో మా మెప్ప సోదరిమల్లు కూడా ఉన్నారు, ఇక్కడ యువ గారు ఉన్నారు, లేదు కానీ మా రజిత గారు, రాధా గారు ఉన్నారు. విషయంలో కొంచెం ఇరికిరి ఉన్నది, ఒక 8 గుంటలు 7 గుంటలు ఉన్నది. చాలా సంఘాలు అడుగుతున్నారు, అక్కడ ఇబ్బంది అయింది. లేకపోతే ఆ జాగా వట్టిగాడ పెట్టున్నది, అసలు సాఫన చేసి పెట్టాలి. మా కమిషనర్ గారిని కొడుతున్నామ్మా, ఇని మర్చిపోతుంది దయచేసి. అక్కడ 35వ వార్డులో కూడా అట్లే అయింది. మీరు తప్పకుండా నోట్ చేసుకుని ఫాలోఅప్ చేయండి. ఫాలోఅప్ చేసి ల్యాండ్ క్లీన్ చేసి మున్సిపల్ ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి తప్పకుండా వేద్దాం. మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి భవనం 5 కోట్లతో కట్టిస్తున్నాం ధరూర్ క్యాంపులో. మనకు 5 కోట్లతో ఈ నెల చిట్టి విషయాలు దాని గురించి కూడా తప్పకుండా ఆలోచిద్దామని తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. మళ్ళీ ఖచ్చితంగా ఒక ఏడాది లోపల అధికారులందరూ సహకారం తీసుకొని, ప్రజాప్రతినిధులు సహకారం తీసుకొని, ఇక కొంచెం చిన్నగా అటు ఇటు ఉంటే ఇక రకరకాలుగా విమర్శలకు పోకుండా సహకరించాలి. పెద్ద పొరపాటు ఉంటే నేనే ఒప్పుకోను, చిన్న ఉన్న సహకరిస్తే అభివృద్ధి అనేది స్పీడ్గా సాగుతుందని చెప్పి ఇవాళ మీడియా ద్వారా అప్పుడప్పుడు చిన్న వాటి విమర్శించడంలో కూడా నేను సవినయంగా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. జగిత్యాల పట్టణ అభివృద్ధి మనకు ముఖ్యం కానీ అందులో అవకతవకలు ఉంటే ఒప్పుకునే లేదు. చిన్న ఏమైనా ఉంటే అవి సవరించుకునే విధంగా అధికారులకు కూడా అవకాశం ఇవ్వాలి. మనం తప్పకుండా చేసుకుంటూ పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.